సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు వగుదువు. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, సామెతల గ్రంథకర్త అంటున్నాడు, శ్రమ దినమున మనం కృంగిపోతే ఏమవుతామంట? చేతకాని వారు మగుతాం. ఎందుకు? పనికిరాని వారు మగుతాం. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఎరా డబ్బా మాటలు మాట్లాడేవుగా, ఇప్పుడు చిన్న శ్రమ వచ్చేసరికి వణికిపోతున్నావేంటి, భయపడిపోతున్నావేంటి, నాకు వస్తే నా శ్రమ అది నన్నేమీ చేయలేదన్నట్టుగా మాట్లాడేవుగా, మరి వచ్చినప్పుడు భయపడిపోతున్నావేంటి, పారిపోతున్నావేంటి అన్నట్లుగా కూడా మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడు వగుదువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈరోజు ప్రేమ దేని బిడ్డలారా, శ్రమ అనే విషయాన్ని గురించి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మన జీవితాల్లో శ్రమ అనేది, కష్టం అనేది రెండు రకాలుగా సంభవిస్తుంది. మానవుని ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమ కలిగే పరిస్థితులు రెండు రకాలు. ఒకటి, దేవుడు మనల్ని పరీక్షించడానికి అనుమతించే శ్రమ. దేవుడు మన విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి అనుమతించే శ్రమ. దేవుడు మన పరిశుద్ధతను పరీక్షించడానికి అనుమతించే శోధన. హల్లెలూయా. రెండవది, మనంతట మనమే కొన్ని దేవునికి విరుద్ధమైన పనులు చేయటం వల్ల, దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా నడుచుకోవటం వల్ల, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా పయనించటం వల్ల వచ్చే శ్రమ. హల్లెలూయా. రెండు రకాల శ్రమలు. ఒకటి, దేవుడు మనల్ని పరీక్షించి పరిశోధించి మనల్ని సువర్ణంగా మార్చడానికి అనుమతించే శ్రమ ఒకటైతే, రెండవది మనంతట మనమే కొన్ని తిక్కల పనులు చేయటం వల్ల, కొన్ని అవిధేయతలు చేయటం వల్ల, కొన్ని ప్రియమైన బిడ్డలారా వాక్యానికి విరుద్ధంగా నడుచుకోవటం వల్ల వచ్చే శ్రమ. ఈరోజు మానవులు ఎక్కువ దేని చేత శ్రమ పొందుతున్నారంటే, దేవుని చేత పరీక్షింపబడటానికి శ్రమ పొందేవారి కంటే కూడా వాళ్ళంతటా వాళ్ళే కొని తెచ్చుకునే శ్రమలు ఎక్కువ కదా. ఆయన మాటను ధిక్కరించో, ఆయన వాక్యాన్ని కొట్టిపడేసో, ఆయన వాక్యానికి విరుద్ధంగా జీవించో, దేవుని చిత్తానికి వేరుగా ప్రయాణించో, ఇలాగున్న వారు సొంత ఆలోచనలతో, సొంత ప్రయత్నాలతో, సొంత నిర్ణయాలతో, సొంతంగా వారు ఇష్టాలను నెరవేర్చుకుంటూ భూ సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని చేత అనేక రీతులుగా ప్రేమైన బిడ్డలారా శ్రమలు తెచ్చుకుంటున్నారు. హల్లెలూయా. గమనించండి, ఈ రెండు రకాల శ్రమల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఈరోజు. ఒకటేమనుకున్నాము, దేవుడు మనల్ని పరీక్షించడానికి అనుమతించే శ్రమ. రెండవది, మనంతట మనమే కొన్ని అవిధేయకరమైన క్రియలు, కార్యాలు, పనులు చేయటం వలన వచ్చే శ్రమ. మొదటగా మన అవిధేయతల వలన, మనం దేవుని మాటను ధిక్కరించటం వలన, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా నడుచుకోవటం వలన వచ్చే శ్రమల్లో కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రేమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే యోనా గ్రంథానికి మనం ఒకసారి వెళ్తే, యోనా గ్రంథములో ప్రవక్త అయిన యోనా అక్కడ తాను చేసిన పనిని బట్టి తను శ్రమ కొని తెచ్చుకున్నాడు. మనందరికీ యోనా చరిత్ర బాగా తెలిసిన విషయం, సుప్రచితమైన వాక్య భాగములే అయినప్పటికీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న లేఖనాలను ఆధారం చేసుకుని మరొకసారి యోనా జీవిత చరిత్రను ఒకసారి పరిశీలన చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో చూడండి, యోనా గ్రంథములో మనం వచ్చినట్లయితే, దేవుడు నినివే పట్టణ పరిస్థితుల యొక్క దోషమును, పాపమును చూసిన వాడే నినివే పట్టణ ప్రజలకు యోనా అనే ఒక వ్యక్తిని నియమించి, నీవు నినివే పట్టణమునకు పోయి అక్కడ వాళ్ళ ప్రజలకు నా వార్త తెలియచేయమని చెప్పాడు. మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, యోనా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు యోనాకు సెలవిచ్చిన మాట ఏంటంటే,
నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి ఘోరమైనదిగా కనబడుతున్నది గనుక ఆ నినివే పట్టణ ప్రజల యొద్దకు వెళ్ళి ఆ పట్టణమునకు దుర్గతి కలగబోతుంది, నాశనం కలగబోతుంది, దేవుని ఉగ్రత ఈ పట్టణం మీదకి రాబోతుంది. మీ అతిక్రమములను బట్టి, మీ అవిధేయతలను బట్టి, మీ పాపమును బట్టి చూచిన దేవుడు మిమ్మల్ని నాశనము చేయబోతా ఉన్నాడన్న ఏమండి సమాచారాన్ని ప్రకటించమని దేవుడు యోనాని ఏర్పాటు చేసుకుని వెళ్ళమంటే యోనా ఏం చేస్తున్నాడంటే ప్రేమిలారా, అయితే యోనా యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కాను. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజలకు ఈ సమాచారాన్ని ప్రకటించండి అని యోనాతో మాట్లాడితే యోనా ఏం చేస్తున్నాడంటే నినివే పట్టణానికి వెళ్లకుండా, నినివే పట్టణ ప్రజలకు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వెళ్లకుండా, ఏవండి అనేక కారణాలు ఉండొచ్చు యోనా ఆ దేశానికి ఆ ప్రాంతానికి వెళ్ళటానికి తిరస్కరించడానికి అవండి. అయినా ఇక్కడ దేవుని యొక్క మాట చొప్పున తీసుకొని వెళ్ళవలసిన యోనా ఏం చేస్తున్నాడంటే ప్రేమిదేవుని బిడ్డలారా, నినివేకి వెళ్లకుండా తర్షీషునకు పోవు వాడ ఎక్కి ప్రయాణం చేస్తా ఉన్నాడట. తర్షీషుకు పోవాలని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. యోనా ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? తర్షీషుకు వెళ్తా ఉన్నాడు. చూడండి, చరిత్రను కనుక లేకపోతే మ్యాప్ను కనుక మనం ఆలోచన చేస్తే నినివే పట్టణం చాలా దగ్గర యోనా ఉన్న ప్రాంతం నుండి, తర్షీషు చాలా దూరం. కానీ దగ్గరగా ఉన్న ప్రాంతానికి దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్లకుండా దేవుని మాటను కొట్టుపడేసి ఎక్కడో సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఎక్కడికో వెళ్ళిపోవాలని యోనా ఆలోచన చేసి కొనసాగుతున్న తన జీవితంలో గమనించండి, గొప్ప శ్రమను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కలిగింది. గొప్ప అపాయాన్ని ఎదుర్కొనే పరిస్థితి యోనాకి కలిగింది. దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళినట్లయితే తన ప్రయాణం చాలా సురక్షితంగా, చాలా క్షేమంగా, చాలా ఆనందంగా సాగిపోయేది తన ప్రయాణం కదా. హల్లెలూయా. కానీ దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి కాక వేరొక ప్రాంతానికి, తనకిష్టమైన ప్రాంతానికి, దేవుని సన్నిధిలో నిలవకుండా దేవుని యొక్క సన్నిధి నుండి పారిపోతూ వెళుతున్న యోనా జీవితంలో తన ప్రయాణంలో అనేకమైన ఆటుపోటులు, అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. చూడండి, ఇదిగో అక్కడ అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడబద్దలైపోతే గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేటికి అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోవచుండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? నీవు లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఈ రీతిగా దేవుడు యోనా మాట వినలేదని ఆ ప్రయాణం చేస్తున్న వాడి మీదంట గొప్ప తుఫానుని రేపాడట. హల్లెలూయా. దేవుని చిత్తానికి విరోధంగా మనం ప్రయాణిస్తే మన ప్రయాణం సాగదు. దేవుని యొక్క ఆలోచనకు విరోధంగా మనం నడవాలనుకుంటే మన ప్రయాణం మంచిగా వెళ్ళదు. అన్ని ఎదురు దెబ్బలే, అన్ని కష్టాలే. ఇదేంటి నేను వెళ్తున్నాను కానీ అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, అనుకుంటుంది ఒకటి జరిగేది ఒకటి అయిపోతుంది. ఏంటి, నేను ఇలా వెళ్ళి ఇలా సంపాదిద్దాం అనుకుంటున్నా కానీ అదంతా శూన్యంగానే మిగిలిపోతుంది. ఏంటి, నా జీవితంలో నేను ప్రయోజకుడిని అవ్వడానికి చాలా రకాలుగా కష్టపడుతున్నాను కానీ నేను ప్రయోజకుడిని కాలేకపోతున్నానేంటి. నా జీవితంలో నా కుటుంబం చక్కగా బాగుగా కట్టుకోవాలనుకుంటున్నాను కానీ సరిగ్గా కట్టుకోలేకపోతున్నానేంటి అని ప్రశ్నలు మన జీవితాల్లో తలెత్తుతూ ఉంటాయి ఆయా సమయాలను బట్టి. హల్లెలూయా. అలా మన జీవితాల్లో ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్న సమయాల్లో ఒకవేళ మనం దేవుని చిత్తానికి విరోధంగా ప్రయాణం
కొనసాగిస్తున్నామేమో ఆగి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. మనం దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఆలోచిస్తున్నా, పని చేస్తూ ఉన్నా, ప్రయాణం చేస్తూ ఉన్నా, ఏదైనా తలపెట్టాలన్నా అది సఫలం అవ్వదు. అది జయాన్ని పొందలేము. దాని ద్వారా మనం ఆనందించలేం. అన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, అనేకమైన శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, అనేకమైన నిందలు ఎదురవుతూ ఉంటాయి. అనేక రీతిలుగా మన జీవితం మీద మనకే ఏమండి ఎందుకు ఈ జీవితమా అన్నట్లుగా విరక్తి కలిగే పరిస్థితులు కూడా రాకమానవు. హల్లెలూయా. యోనా అలాగున తర్షీషుకు పోవడానికి ప్రయాణిస్తున్న అతని ఓడ మీద దేవుడు పెద్ద తుఫాను రేపినప్పుడు ఆ గాలి తుఫానులకు ఓడ బద్దలైపోతున్న పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ ఓడలో ఉన్న ప్రజలందరూ ప్రాణ భయముతో గుప్పెట్లు పట్టుకుని అయ్యో బాబాయ్ మన పని అయిపోయిందిరా నాయన అనుకున్నట్లుగా అల్లాడిపోతున్నప్పుడు ఓడ నాయకుడు ఆ ఓడలో ఉన్న వారందరితో అంటున్నాడు కదా, మీ మీ దేవతలకు మీరు ప్రార్థన చేసండి. హల్లెలూయా. ఎవరు నమ్మిన వాళ్ళు దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేయండి. ఒకవేళ ఆ దేవతలు, ఆ దేవుళ్ళు మనల్ని కాపాడతారేమో అంటూ ఓడ నాయకుడు చెప్పాడు. ఎవరు నమ్మిన వాళ్ళని, దేవుళ్ళని వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు. ప్రభా కాపాడు అంటే మరొకటి పేర్లు, వాళ్ళు నమ్ముకున్న దేవతల పేర్లు పెట్టి వాళ్ళు మొరపెట్టుండొచ్చు. కానీ ఎంత మొరపెట్టిన ఓడలో ఉన్న ప్రజలు ఏమంటే గాలి తుఫాను అణిచివేయబడట్లా. ఆ ఓడలో ఉన్న ప్రజలు ఎంతగా కేకలు వేసినా, ఏమండి గగ్గోలు పెట్టినా, ప్రార్థిస్తూ ఉన్నా, వాళ్ళ దేవతలకు, వాళ్ళ దేవుళ్ళకు ఎంతగానో మొరలు పెడుతున్నా ఆ యొక్క తుఫాను అణిచివేయబడుతుందా? నిమ్మలపరచబడుతుందా? లేదు. ఆ ఓడ మీద గాలి తుఫాను కొడుతూనే ఉంది, నెడుతూనే ఉంది. అది ఆగట్లా. ఓడ నాయకుడు వచ్చి చూశాడంట, ఒక వ్యక్తి ఓడ దిగువ బాగాన గాఢ నిద్రపోతున్నాడట. అంత భయంకరమైన తుఫాను కలుగుతూ ఉంటే, అంత భయంకరమైన శ్రమ వారిని కొడుతూ నెట్టుతూ ఉంటే ఏమీ తెలియకుండా ఓడ దిగువ బాగాన యోనా నిద్రపోతున్నాడు. గాఢ నిద్రలో ఉంటే ఓడ నాయకుడు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చింది? లేచి నీ దేవునికి ప్రార్థించుము. మనకు కలిగిన శ్రమ నీకు అర్థం కావట్లా. పెద్ద గాలి తుఫాను చేత మన ఓడ బద్దలైపోయే పరిస్థితిలో ఉంది. మన ప్రాణాలు పోయే సమయంలో ఉన్నాము. నీవి చింత లేకుండా ఏమండి లేకుండా నిద్రపోతున్నావా అంటూ గద్దించి ఏమండి ఓడ నాయకుడు చెప్పినప్పుడు ఏమండి గమనించండి, అక్కడ యోనా ఏమంటున్నాడంటే చూడండి, ప్రార్థించట్లేదు కానీ అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినదని తెలుసుకొనుటకై మనము చీట్లు వేయుతుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చెను. కాబట్టి వారు అతను చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, నీ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికి నీ సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడనై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమి అని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదకు రాకుండా నిమ్మలవుచున్నట్లు మేము నీకేమి చేయవలన అతన్ని అడుగగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిన నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మలపరుచుని అతడితో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, యోనా చెప్తా ఉన్నాడు, అలా చీట్లు వేశారట. అసలు ఎవరిని బట్టి శ్రమ వచ్చింది? ఈ ఓడలో ఉన్నవారు ఎవరో దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నవారు ఉన్నారు. ఏమండి, దేవునికి విరుద్ధంగా తప్పు చేసిన వారు ఎవరో ఉన్నారు. దేవునికి విరుద్ధంగా నడుస్తున్న వారు ఎవరో ఉన్నారు. ఈ ఎంత శ్రమ, ఈ శోధన, ఈ భయంకరమైన ఆపద ఎవరిని బట్టో వచ్చింది. వాళ్ళు ఎవరో మనకు అర్థమైతే కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రమ నుండి మనము తప్పించుకోలేము.
అని వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చీట్లు వేశారట. ఎవరి మీదకి వచ్చిందంటే ఆ చీటి యోనా మీదకే వచ్చింది, యోనా పేరే వచ్చింది. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా నువ్వు అసలు ఎక్కడ వాడివి, ఎవరివి, నీ సంగతి ఏంటి, నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ వలన ఈ భయంకరమైన అపాయం మా మీదకి వచ్చింది, నీ వలన మేమందరం చచ్చేటట్టున్నాం, అసలు నీ సంగతి ఏంటో, నీ పరిస్థితులు ఏంటో తెలియజేయమన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, సముద్రమునకును తుఫానునకును సృష్టికర్త అయిన దేవుడు, భూమికి నీ సృష్టికర్త అయి ఆకాశమందున్న దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవాడు, దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి యోనా ఏమంటున్నాడంటే తన దేవుని గురించి చక్కగా గొప్పగా వివరిస్తున్నాడు. సముద్రమునకును భూమికి నీ సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశమందుండి సర్వమును ఏలుచున్న ఆ యెహోవా దేవుని చేత ఏమండి భయభక్తులు కలిగి నడిచిన వాడిని. నిజంగా యోనాకి దేవుడంటే భయభక్తులే కానీ ఈ విషయంలో అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా లేడు. దేవుడు నిజంగా ఈ విషయంలో కూడా అతడు భక్తి కలిగిన వాడై ఉంటే దేవుడు చెప్పినట్లుగా చేసేవాడు, వెళ్ళేవాడు, వెళ్ళమన్న చోటకే వెళ్ళేవాడు. కానీ ఇక్కడ భయభక్తులు విడిచిన వాడే, దేవుని మాటను ధిక్కరించిన వాడే వెళ్తా ఉన్న తన జీవితంలో చూడండి భయంకరమైన శ్రమ ఎదురయ్యింది. ఇప్పుడేం చేయాలి, నీ వల్లే మాకు ఈ అపాయం వచ్చింది కనుక నేనేం చెయ్యాలంటే, యోనా ఇంకొక అవకాశం ఉంది, నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను, నా దేవుని క్షమాపణ కోరుకుంటాను, నా దేవుడు ఈ శ్రమ నుండి శోధన నుంచి తప్పిస్తాడు అని అడగాల్సిన పరిస్థితిలో ఉండాల్సిన యోనా ఏమంటున్నాడు తెలుసా, దేవునికి ప్రార్థన చేయడానికి ఇష్టపడాలా, దేవుని బ్రతిమలాడుకోవడానికి ఇష్టపడాలా, దేవుని సన్నిధిలో తన పాపమును తన అవిధేయతను ఏమంటే దేవుని మాటను ధిక్కరించడం వల్లనే వచ్చిన ఆపదని ఎరిగిన వాడే దేవుని యొద్ద ఏమండి క్షమాపణ కోరి, ప్రభువా నన్ను క్షమించండి, మీరు వెళ్ళమన్న చోటకే వెళ్తానని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయలా. ఏమంటున్నాడంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే తన ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు, కానీ దేవుని యొక్క మాటకు లోబడి దేవుని చిత్తాన్ని జరిగించడానికి యోనా ఇష్టపడలా. హల్లెలూయా. తన పరిస్థితిని బట్టి దేవునికి మొరపెట్టి ఇంత ఆపద సంభవించింది నన్ను బట్టి కారణం దేవుని మాటను ధిక్కరించడం వల్ల కదా, దేవుని మాటను నేను కొట్టిపడేసి దేవుడు వెళ్ళమన్న స్థలానికి, గ్రామానికి, పట్టణానికి వెళ్ళకుండా నా సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, లేకపోతే నా సొంత అభిప్రాయాన్ని నెరవేర్చుకోవడానికి నేను వెళుతున్నప్పుడు దేవుడు కలగజేసిన ఈ శోధనలో ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఇప్పుడైనా మారి దేవునికి లోబడదామన్న ఆలోచన యోనాకి రాకుండా, ప్రేమ దేవుని బిడ్డలారా, నన్ను ఎత్తి పడేయండి సముద్రంలో అంటున్నాడు. అంటే తను దేవుని యొక్క మాటను కొట్టుపడేసి చనిపోవడానికైనా మరణించడానికైనా సిద్ధపడతా ఉన్నాడు, కానీ ఆ ఆపద తన ద్వారే వచ్చిందన్న గ్రహింపు కలిగిన తర్వాత కూడా దేవుని తట్టు తిరగడానికి అతడు ఇష్టపడలా. ఈరోజు చాలామంది ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ శ్రమ ఎందుకు కలుగుతుందో దేవుడు వాక్యము ద్వారా తెలియజేస్తా ఉన్నా. కొంతమంది జీవితాల్లో అనేకమైన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బలహీనతలు ఎన్నో ఎదుర్కొంటున్నప్పుడు దేవుని వాక్యపు వెలుగులో ఇదిగో నువ్వు దేవునికి విరోధముగా నడుచుకోవటం వల్ల, దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతకటం వల్ల, దేవుని యందు భయభక్తులు లేకుండా నీ సొంత ఆలోచనలు, సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటూ లోకములో, పాపములో, వ్యసనములో జీవించటం వల్ల నీ కుటుంబం పాడైపోతుందయ్యా, నెమ్మది లేకుండా ఉంటుంది, చెదిరిపోతున్నారు పిల్లలు, భార్య భర్తలు విడిపోతున్న పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి, ఇలాగ ఉండటం వల్ల అని చెప్పేసి వాళ్ళ సమస్యను వాళ్ళకి తెలియజేసి మారమని చెప్పినా వాళ్ళు మారడానికి ఇష్టపడట్లా. వాళ్ళ అవిధేయత ఏంటో, వాళ్ళ పొరపాటు ఏంటో, జీవితం పాడైపోవడానికి కారణం ఏమిటో సరిచేసుకోమని చెప్పుతున్నా సరిచేసుకోవడానికి చాలామంది జీవితాల్లో వారు ఇష్టపడకపోవటం వల్ల వారి జీవితాలు అదే నష్టాన్ని, అదే బాధని, అదే కష్టాలను ఈడ్చుకుంటూ పోతున్న జనులు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు గమనించండి, ఇదిగో యోనాకి ఆ పరిస్థితి ద్వారా దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. ఆ చీట్లు వేయడం వల్ల యోనా మీదకే ఆ చీటి వచ్చింది.
ఇదిగో ఈ శ్రమ ఈ భయంకరమైన తుఫాను యోనాని బట్టే వచ్చిందని వాళ్ళు నమ్మారు, అంగీకరించారు. ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు అడిగినప్పుడు నా దేవునికి ప్రార్థన చేస్తాను, ఆయన క్షమించే దేవుడు, ఆయన నన్ను క్షమించి ఇదిగో ఆయన వెళ్ళమన్న స్థలానికి మళ్ళీ ఆయన నన్ను నడిపిస్తాడు అని చెప్పేసి అనవలసిన యోనా అలా అనకుండా, అలా మరలా దేవునికి లోబడకుండా, ఏమంటే అంత భయంకరమైన శ్రమ తుఫాను కలిగిన ఆపద కలిగిన లోబడని వ్యక్తిగా యోనా ఉండకపోవటాన్ని బట్టి ఇదిగో దాంట్లో సముద్రంలో పడవేయమని అడుగుతూ ఉన్నాడు. అయినా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అలా చాలామంది ఈరోజు అలాగే వాళ్ళ మూర్ఖతనాన్ని బట్టి, ఏమండి వారి వెర్రితనాన్ని బట్టి, వారి మొండితనాన్ని బట్టి, వాళ్ళ హృదయం కాఠిన్యం చేయబడిన దాన్ని బట్టి దేవునికి విరోధంగా నడుస్తూ ఎన్నో బాధలు అనిపిస్తున్నారు. ఇప్పుడు యోనా కలిగిన శ్రమ తనంతట తానే కొని తెచ్చుకున్నది. దేవుడు తనకి పెట్టాలనుకోలా. యోనా దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళటం వలన తనంతట తానుగా తెచ్చుకున్న శోధన, శ్రమ, అపాయం. హల్లెలూయా. నీవు కూడా ఒకవేళ దేవుని వాక్యానికి విరోధంగా ప్రయాణం చేసే శ్రమలు ఎదుర్కొంటున్నావేమో ఆలోచన చెయ్యండి. హల్లెలూయా. అలా పడవేమన్నప్పుడు వాళ్ళు సముద్రంలో పడవేశారు. అయినా దేవుడు కృప కలిగిన వాడుగా ఏమండి యోనాని విడిచిపెట్టలేదు. ఆ తర్వాత సందర్భం అంతా మనకు తెలుసు. ఏమండి గొప్ప చేపకు మత్స్యమునకు దేవుడు ఆజ్ఞాపించగా యోనా సముద్రంలో పడవేయబడగానే యోనాని వెళ్ళి ఆ చేప మృంగింది. ఆ తర్వాత దేవుడు చెప్పినట్లుగా 3 దినములైన తర్వాత ఏమండి ఆ నినివే పట్టణపు ఒడ్డున అది కక్కివేయగా యోనా లేచి చూసేసరికి అది నినివే పట్టణముగా గ్రహించిన వాడై ఇక తప్పక దేవుని మాటకు లోబడి ఆ తర్వాత వెళ్ళి చేప కడుపులోండి ప్రార్థన చేస్తాడు, క్షమాపణ కోరుకుంటాడు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. దేవుడు తన ద్వారా చేయాలనుకున్న పని మరలా దేవుడు తన ద్వారా జరిగిస్తాడు. నినివే పట్టణ ప్రజలు ఆ మాటకు హెచ్చరికకు లోబడిన వారే, మారు మనసు పొందిన వారే దేవుని ఉగ్రత నుండి తప్పించబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ సందర్భాన్ని మాత్రమే మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇదిగో యోనా తనంతట తాను చేసిన అవిధేయ పనిని బట్టి, దేవుని మీద తిరుగుబాటు చేసి నడుచుకున్న దాన్ని బట్టి భయంకరమైన అపాయానికి, శ్రమకు గురి అయిపోయాడు. హల్లెలూయా. రెండో సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో మనం ఒకసారి చూస్తే అక్కడ ఒక కుటుంబం కూడా వారంతట వాళ్ళు తెచ్చుకున్న భయంకరమైన అపాయాన్ని మనం ఆలోచన చేస్తే 5వ అధ్యాయం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం నుంచి మొదటి వచనం నుంచి చదివితే అక్కడ అననీయ సపీరా అనే ఒక భార్యాభర్తలు మనకు కనబడుతున్నారు. అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణములు విడవగా వినిన వారందరికీ మిగులు భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాత పెట్టిరి. చాలు. హల్లెలూయా. పాతి పెట్టిరి. గమనించండి, ఇక్కడ అననీయ సపీరాలు జీవితంలో ఆది అపోస్తుల కాలములో ప్రభు ఆత్మచేత ప్రేరేపింపబడి ఆ ఆత్మ వారిని రేపుతున్న కొలది, మండిస్తున్న కొలది సమర్పణలోనికి నడిపించబడిన వారు ఏం చేస్తున్నారంటే ఆదిమ సంఘం వారుకున్న సమస్తమును అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెడుతున్నారు. మనం 3వ అధ్యాయంలో చూస్తాం. వారు భూములను, ఇండ్లను, స్థలాలు, చరస్థిర ఆస్తులు అన్నిటిని అమ్మి అపోస్తుల పాదాల యొద్ద ఆ వెల తీసుకొచ్చి పెడతా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా వారు కలిగి ఉన్నదంతయు అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టినప్పుడు వారు అందరికీ సమిష్టిగా, అందరికీ సమానంగా పంచిపెట్టడం వల్ల ఎలాంటి భేదాలు, తారతమ్యాలు లేకుండా ఆదిమ సంఘం చక్కగా సమతుల్యంగా సాగుతూ ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్న సంఘంగా మనం చూస్తున్నాం. హల్లెలూయా.
అలా అందరూ వారు అమ్మిన వెలలో తీసుకొచ్చి సమస్తము పాదాల దగ్గర పెడుతుంటే అననీయ సప్ఫీరాలు మాత్రం ప్రేమైన బిడ్డలారా వారును అమ్మారు. వారును అమ్మిన వెల తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పేతురు యొద్ద పెట్టాల్సింది పెట్టుతున్న సమయంలో కొంత దాచుకున్నారట. హల్లెలూయా. ఏం చేశారు? కొంత దాచుకొని తీసుకొచ్చి పెట్టారు. దైవజనుడు అడుగుతున్నాడు, బలవంతంగా ఏమండి పేతురు అడిగారా? అపోస్తులు బలవంతంగా ఉండి బలవంతం పెట్టి మీ ఆస్తులు అంతస్తులు భూములు ఇళ్ళు అమ్మి మీ పొలాలు అమ్మి ఇది అమ్మిన వెలంతా తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టమని వాళ్ళేమి ప్రత్యేకమైన మాట ఏమి బోధించలా. ఎవరికి వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారే వారు కలిగిన దానిలో అమ్మి అపోస్తల దగ్గర పెడతా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు కూడా అమ్మి పెడదామనుకున్నప్పుడు అయితే అమ్మిని వెలంతా అయినా తీసుకొచ్చి పెట్టాలి, లేదంటే దాచుకున్న తర్వాత అయినా దైవజనుడు అడిగినప్పుడు లేదు నాయన కొంత మేము దాచుకున్నాము మా కోసమని కొంత తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టామని నిజమైన ఒప్పుకోవాలి. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇక్కడ ఎరుకనే దాచుకొని కొంత తీసుకొచ్చి అపోస్తల దగ్గర పెడితే పేతురు అడుగుతున్నారు, మీరు ఇంతకీ మీ పొలమును అమ్మి ఉన్నారా? అవునయ్యా, ఇంతకే అమ్మాం, అమ్మిన వెలంతా తీసుకొచ్చి మీ దగ్గర పెట్టామని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు పేతురు అంటున్నాడు, అపవాది మిమ్మల్ని ఎందుకు మోసపుచ్చింది? ఎందుకు అపవాదికి మీరు స్థానం ఇచ్చారు? మీ హృదయంలో వాడికి ఎందుకు చోటిచ్చారంటూ ప్రేమైన బిడ్డలారా పేతురు హెచ్చరిస్తున్నాడు. మనుషునితో కాదు నువ్వు అబద్ధం ఆడింది, దేవునితోనే అబద్ధం ఆడావు. నేను కొంత తీసుకున్నానయ్యా, కొంత తీసుకొచ్చి పెట్టానయ్యా అంటే పేతురు ఏమన్నా అనేవాడు అంటారా? దైవజనుడు అపోస్తలుడు ఏమనేవారు కాదు కదా. హల్లెలూయా. నిజమొప్పుకొని ఏమండి అలా మాట్లాడుంటే ఏమాత్రం కూడా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి నష్టము వచ్చేది కాదేమో. దైవజనుడు కూడా ఏమాత్రం కూడా వారిని ఏమనేవాడు కాదు. కానీ చూడండి, వాళ్ళు భూ సంబంధమైన మనుషులుగా ఆలోచన చేసి మొత్తం మనం ఇచ్చేస్తే, గతించిన కాలాల్లో కూడా ఈ సందేశాన్ని ఒకసారి మనం నేర్చుకున్నాం, మొత్తం వాళ్ళ దగ్గరే పెట్టేస్తే మనకి మన పిల్లలకి ఎలాగా మనకంటూ భవిష్యత్తు ఉండొద్దా? మనకంటూ ఏమంటే తర్వాత ఏం కావాలో ఏంటో చూసుకోవద్దా అని అతి జాగ్రత్త పరులు ఉంటారే, అలా అతి జాగ్రత్తకి ఏమండి అననీయ సప్ఫీరాలు వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరేమో స్వచ్ఛందంగా సమర్పణ కలిగి వారు అమ్మిన వాటిని తీసుకొచ్చి పెడుతున్నారు. వీళ్ళు పెట్టకపోయినా అడిగేవారు లేరు. ఒకవేళ పెట్టినప్పుడు సగం తీసుకొని సగం పెట్టినా ఏమంటే అభ్యంతరపరిచేవారు కూడా ఎవరు లేరు. కానీ వీళ్ళు అబద్ధం ఆడారు, మోసం చేయాలని చూశారు. అలాగ చేయాలనుకున్న అననీయ సప్ఫీరాల జీవితంలో ప్రేమైన బిడ్డలారా ఇదిగో పేతురు అలా మాట్లాడుతూ ఉండగానే అననీయ పడి చనిపోయాడట. హల్లెలూయా. ఈ శ్రమ ఇప్పుడు వీళ్ళంతటి వీళ్ళు తెచ్చుకున్నదా, దేవుడు పెట్టిందా? మన శ్రమ రెండు రకాలుగా ఆలోచన చేస్తాం, మాట్లాడుకున్నాం. ఆ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అననీయ సప్ఫీరాలు తర్వాత భార్య వచ్చి మాట్లాడుతుంది, సప్ఫీరా కూడా చనిపోతుంది. ఇప్పుడు భార్యాభర్తలు అననీయ సప్ఫీరాలు ఇద్దరు చనిపోయారు. ఆ శ్రమ, అపాయం, ఆ మరణం కలగటానికి కారణం ఏమిటి అని అంటే వీళ్ళు దేవుని దృష్టిలో అబద్ధమాడి మోసపుచ్చి వారి తమ ఆలోచన ప్రకారం దేవునికి వాక్యానికి విరుద్ధంగా నడవాలన్న ప్రయత్నం చేయటాన్ని బట్టి వీళ్ళంతటా వీళ్ళు తెచ్చుకున్న మరణం ఇది. వీళ్ళంతటి వీళ్ళు ఏదో జ్ఞానయుక్తంగా ఆలోచన చేస్తున్నాం, తెలివిగా మనం ఆలోచన చేస్తున్నాం, భవిష్యత్తు కొరకు మనం ఏదో ఆలోచన చేసి కొంత దాచుకున్నాం అంటూ ఆలోచన చేసి దైవజనుడు ఆత్మ కలిగిన దేవుని దాసుని ఎదుట వీళ్ళు అబద్ధమాడినందున నీవు మనుషునితో కాదు అబద్ధమాడింది, దేవునితోనే అబద్ధమాడి ఉన్నావు. అపవాది మిమ్మల్ని మోసపుచ్చుటకు మీ హృదయంలో ఎందుకు వాడికి చోటిచ్చారని హెచ్చరిస్తా ఉన్న సమయంలోనే, మాట్లాడుతున్న సమయంలోనే ప్రాణాలు విడిచిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు గమనించండి, ఈ రెండో సందర్భంలో కూడా ఈ అననీయ సప్ఫీరాలు మరణం వాళ్ళంతటా వాళ్ళు దేవునికి విరుద్ధంగా అబద్ధమాడినందున, సేవకులకు విరుద్ధంగా అక్కడ మోసం చేయాలన్న ఆలోచన కలిగినందున అక్కడ వారి జీవితాల్లో భయంకరమైన మరణానికి గురి అయిపోయిన పరిస్థితి కలిగింది. హల్లెలూయా. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి కానీ ఏమండి ఈరోజు మళ్ళీ రంగనగూడెంలో మనం ఆరాధనలో పాల్గొవాలి. ఈ రెండు సందర్భాలు మాత్రమే ఈ ప్రత్యేకంగా ఈ మనంతట మనం
శ్రమ కొని తెచ్చుకునేవి, బాధ కొని తెచ్చుకునేవి. యోనా తనంతట తానే దేవుని యొక్క చిత్తానికి విరోధంగా ప్రయాణం చేసి భయంకరమైన శ్రమ తెచ్చుకున్నాడు. ఆ ప్రయాణములో అనేకమైన ఆటుపోటులు, ఆటంకాలు ఎదుర్కొని సముద్రంలో పడవేయవలసిన పరిస్థితి వచ్చింది. అననీయ సభ్యురాలు కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, అపోస్తలులు బోధయందు స్థిరపరచబడి నడవలసిన వారు ఏమండి మిగతా విశ్వాసుల వలె కాక కొంత ప్రత్యేకంగా సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలతో భవిష్యత్తు పట్ల ఏదో చేద్దామన్న ఆలోచనలతో అపవాది మోసగించగా వాళ్ళ హృదయాల్లో అపవాదికి చోటిచ్చి వాక్యానికి, సేవకునికి, పరిశుద్ధాత్మకు విరోధంగా నడిచిన వారే మరణము చెందినవారుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుని చేత వచ్చే శ్రమ, ఏమండి దేవుడు మనం పరీక్షించడానికి అనుమతించే శ్రమ మనందరికీ తెలిసిన సుపరిచితమైన దేవుని వాక్య భాగం ఒకటి. ఏమండి యోబు చరిత్ర మనం ఆలోచన చేస్తే యోబును దేవుడే పరీక్షించడానికి అనుమతించాడు ఆయన. హల్లెలూయా. యోబు తన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఏమండి అపవాదితో సవాలు విసిరాడు. మనం చూస్తాం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏమండి దేవదూతలు దేవుని సన్నిధిలో సమూహముగా కూడే సమయంలో అపవాది కూడా వెళ్ళి దేవుని యొక్క పరలోకంలో ఆయనతో ఉన్నప్పుడు ఏంటి ఇటు వచ్చావు అని దేవుడు అపవాదిని అడుగుతా ఉన్నాడు. చూద్దాం ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనం 6 నుంచి చూద్దామా. 1వ అధ్యాయం 6 నుంచి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవెక్కడి నుండి వచ్చితివని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా అపవాది యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైనా నీవు అతనికిని అతని ఇంటి వారికి అందరికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియూ చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. చాలు. హల్లెలూయా. ఇలాగున మనం ఆలోచన చేస్తే చదవబడిన లేఖన భాగంలో అపవాది దేవుని సంధికి వెళ్ళి నిలుచున్నప్పుడట దేవదూతలందరూ ఒక దినముందు కలవవలసిన దినమందు వీడు కూడా వెళ్ళి నిలవబడినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు? ఇటు అటు అంతా సంచారం చేసి వచ్చానయ్యా అంటుంటే, భూమి మీద యోబును చూసితివా? యోబు సంగతి ఒకసారి ఆలోచన చేసితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, అతని వంటి వాడు భూమి మీద నాకు భక్తుడిగా ఎవడును లేడు, అతని వంటి వాడు ఎవడును లేడని దేవుడు సాక్ష్యం ఇస్తుంటే అపవాది అంటుంది ఊరకనే భక్తి అని చేస్తున్నాడా? ఊరకనే ఏమైనా భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడా? నువ్వు అతని చుట్టూ కంచె వేసి కాపాడుతున్నావు, అతను కలిగిందంతా ఆశీర్వదిస్తున్నావు, అతని పనివారిని అతను కలిగినదంతటిని వృద్ధిపరుస్తున్నావు, అన్ని రకాలుగా మేలు నువ్వు చేస్తున్నప్పుడు మేలు పొందిన వాడు ఎవడు నీకు భయభక్తులు కలిగి ఉండడో అర్థమవుతుందా? నువ్వు మేలు చేసుకుంటా, కార్యాలు చేసుకుంటా, అద్భుతాలు చేసుకుంటా, ఆశీర్వదించుకుంటా, ఘనమైన కార్యాలు వారి జీవితాలు జరిగించుకుంటా నువ్వు వెళ్తున్నప్పుడు ఎవరు నీ యందు భయభక్తులు కలిగి ఉండరు? ఒకసారి నువ్వు అవసరమైతే అవన్నీ తీసే, అప్పుడు నీ ఎదుటనే నీ ముఖం మీద నిన్ను దూషించి నిన్ను విడిచిపోతాడని సాతానుడు దేవునితో సవాలు ఇస్తున్నాడు. హల్లెలూయా.
అప్పుడు దేవుడు అంటున్నాడు, యోబు మీద నమ్మకం కలిగిన వాడే, యోబు అలా చేయడని ఎరిగిన వాడే తన జీవితంలో పరీక్షను అనుమతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. శోధన అనుమతిస్తూ ఉన్నాడు, శ్రమను అనుమతిస్తూ ఉన్నాడు. సరే, యోబు నీ చేతిలో ఉన్నాడు, నీకు ఇష్టమొత్తిని చెయ్యి, కానీ అతని ప్రాణానికి మాత్రం హాని చేయొద్దు. సమస్తము నీకు ఇచ్చానంటే వాడు అప్పుడు దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయి అపవాది యోబుకు కలిగిన వాటన్నిటిని నష్టపరిచాడు. ఆస్తుల్ని, అంతస్తుల్ని, ఒంటెల్ని, గాడిదల్ని, ఏమండి తన సొంత కుమారుల్ని, కుమార్తెలని, పనివారిని, అతనికి ఆస్తిగా కలిగి ఉన్నవి ఏవైతున్నాయో అవన్నీ కూడా నాశనం చేశాడు. హల్లెలూయా. యోబు ఒక చోటున్నాడు ఇంటి దగ్గర, 4 దిక్కుల్ని 4 పనివారు వచ్చాయా, ఇదిగో మేము పొలములో గొర్రెలు కాయచుండగా శత్రువులు వచ్చి చంపివేసి తీసుకొని పోయారు. ఇంకొక చోట నుంచి ఇంకొక దిక్కు నుంచి ఇంకొక పనివాడు వచ్చాయా, ఇదిగో మేము పొలంలో ఇలా పనిచేస్తూ ఉండగా నాశనం చేసి అగ్ని చేత కాల్చివేశారు. ఇంకొక చోట నుంచి ఇంకొక దాసుడు వచ్చాయా, నీ కుమారుని కుమార్తెలు ఏమండి ఇంట్లో ఉండగా పెద్ద బలమైన గాలి వీచి ఆ ఇల్లు కూలిపోయి నీ కుమారులు కూడా దాంట్లో పడి చనిపోయారు. 4 దిక్కుల నుంచి వచ్చి పనివారు భయంకరమైన నష్టాన్ని గుర్చిన సమాచారం తెలియజేస్తున్నప్పుడు యోబు మొక్కలైపోయిన వాడే మాట్లాడుతున్నాడు. ఏంటంటే ప్రేమైన బిడ్డలారా, దేవా ఎందుకు ఇంత అన్యాయం చేసావనలా, దేవా ఎందుకు నన్ను ఇంత భయంకరమైన పరిస్థితికి అప్పగించావు అని కూడా అనలా. చూడండి, ఆ మాటలు మనకి 21లో కనబడతాయి కదా, 1:21. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. యోబుగా కలిగిన భయంకరమైన శ్రమ దేవుడు తనను పరీక్షించడానికి అనుమతించిన శ్రమ. తను తప్పు చేయటం వల్ల, పాపం చేయటం వల్ల, వాక్యానికి విరుద్ధంగా నడుచుకోవటం వల్ల, దేవుని చిత్తాన్ని కొట్టిపడేసి జీవించటం వల్ల వచ్చిన శ్రమ కాదు యోబుకి. ఏమండి తన విశ్వాసాన్ని, తన పరిశుద్ధతను, తన యథార్థతను పరీక్షించి యోబు వంటి వాడు మరలా లేడని సాతాను దగ్గర నిరూపించడానికి కలిగిన శ్రమ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ శ్రమ కలిగినప్పుడు యోబు ఆ రీతిగానే ఏమంటున్నాడు చూసావా, నా తల్లి గర్భములు నేను దిగంబరనై వచ్చాను, దిగంబరనై అక్కడికి తిరిగిపోతా. ఇంత ఆస్తి, ఇంత సంపద, ఇంత పనివారు, ఇన్ని ఏమండి మంద, అది ఎడ్లు కావచ్చు, ఏమండి ఒంటెలు కావచ్చు, గాడిదలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇదంతా ఎవరిచ్చారు? కుమార్తెలను కూడా యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకొని పోయాడు. ఆయనకే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మనకి చిన్నది ఏదైనా పోతే చాలు, అన్ని భావవసరలా, 4 దిక్కుల నుంచి 4 వైపులు మనకున్నవన్నీ కోల్పోవసరలా. ఒక వైపు నుంచి ఒక శ్రమ వస్తే చాలు, ఒక వైపు నుంచి ఒక నష్టం వస్తే చాలు, ఒక వైపు నుంచి ఒకటి ఏదైనా కోల్పోతే చాలు. దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా. దేవునికి నేను ఎంత ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకు కాపాడలేదు? దేవునికి నేను ఎంత యథార్థంగా ఉంటుంటే దేవుడు నన్ను ఎందుకు ఏమన్నా ఇంత భయంకరమైన దానికి అప్పగించేసాడని, అన్యాయం చేశాడని మాట్లాడేస్తాం చిన్న చిన్న వాటికే కదా. కానీ యోబు అలాగా అనలేదట. 4 దిక్కుల నుంచి భయంకరమైన వార్త తనకి వినబడిన దేవుని నామమునికే మహిమ కలుగును గాక అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మరలా అపవాది దేవుని సంధికి వెళ్ళి అడుగుతా ఉన్నాడు, చూసావా నువ్వన్నీ తీసేసిన నా దాసుడైన యోబు ఎలా ఉన్నాడో అని దేవుడు అడిగితే, మళ్ళీ అక్కడ అంటాడు కదా, అన్నీ తీసేసావు. సాతానుడు అంటున్నాడు దేవుడితో, ఆరోగ్యం ఇచ్చావుగా, ఆరోగ్యం ఉందిగా, మళ్ళీ కష్టపడుకుని మళ్ళీ సంపాదించుకుంటాడుగా. ఎంత తెలుగుగా అపవాది చూడండి ప్రేమ దేవునితో మాట్లాడుతున్నాడు. నీ గురించి నా గురించి కూడా దేవునికి అపవాదికి మధ్య ఇలాంటి సంభాషణ జరుగుద్ది. మనం దేవుణ్ణి గెలిపిస్తున్నామో అపవాదిని గెలిపిస్తున్నామో ప్రతి పరిస్థితుల్లో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అతనికి ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఆరోగ్యం ఉంది కాబట్టి అతడు నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడంటే, మరలా దేవుడు అంటున్నాడు నీకు అతని ఆరోగ్యం మీద కూడా అధికారం ఇస్తున్నా, కానీ తన ప్రాణానికి హాని చేయడానికి వీల్లేదు. అప్పుడు మరలా అపవాది వెళ్ళి భయంకరమైన కురుపులతో యోబు యొక్క శరీరాన్ని మొత్తినప్పుడు, ఏమంటే కురుపులు కలిగిన దేహముతో బూడిదలో కూర్చుని బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు
బాధగల కురుపులతో యోబుని మొత్తెను. అతడి ఒళ్ళు గోకుకొనుటకై చెల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాటలాడుచున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా, గీడును అనుభవించు తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, శరీరం బాధగల కురుపులతో మొత్తబడిన ఆ యొక్క దురదను తట్టుకోలేక చేతులతో గోళ్ళతో గోక్కోవడానికి కూడా అది తేరక ఆ యొక్క దురద అనేది చాలక చిల్ల పెంకులు తీసుకుని మరి గోక్కుంటా ఉన్నాడండి. ఎంత భయంకరమైన బాధ కలిగిన కురుపులు ఒకసారి ఆలోచన చేయాలి. హల్లెలూయా. అంత భయంకరమైన వ్యాధితో మొత్తబడిన, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు అంత భయంకరమైన బాధతో మొత్తబడిన ప్రేమేంది వినబడలారా, ఎక్కడ కూడా ఏ మాట చేతనైనా దేవునికి విరోధంగా పాపము చేయలా. ఇదిగో భార్య వచ్చి అంటుంది, ఇంకా నువ్వు నీ యథార్థతను వదలవా, ఇంకా నీ భక్తిని విడవా, దేవుడా అంటూ కూర్చుంటావేంటి? ఇంత అన్యాయం చేసిన తర్వాత కూడా, ఇంత పాడు చేసిన తర్వాత కూడా, ఇంత ఏమీ లేని తర్వాత కూడా ఇంకా నువ్వు నీ యథార్థతను విదవకుండా అలాగే ఉంటావా అని భార్య అంటుంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి? దేవుని వలన అన్నిసార్లు మనం మేలే అనుభవిస్తామా? కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని పరీక్షించడానికి అనుమతించిన శ్రమలను, కీడులను అనుమతించ తగదా అంటూ మాట్లాడుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎలాగున్న దేవుడు పరీక్షించగా వచ్చిన శ్రమ, భయంకరమైన అపాయం, బాధ యోబు కలిగినప్పుడు, యోబు తన జీవితంలో ప్రేమేందని బిడ్డలారా తన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, తన యథార్థతను విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు. ఏమన్నా తర్వాత అధ్యాయాలను చూస్తే తన స్నేహితులు వచ్చి ఆయా రకాలుగా యోబుతో మాట్లాడుతూ ఉంటారు. ఇలా గమనించి యోబు గ్రంథం అంతా మనం ఆలోచన చేస్తే అనేక మారులు దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఈ స్నేహితులు అతన్ని గాయపరిచిన మాటలు మాట్లాడి, విసిగించిన పరిస్థితుల్లో కొన్నిసార్లు కొన్ని మాటలు దేవునికి విరోధంగా కూడా మాట్లాడినప్పుడు, నేను ఆయనకి లెక్క చెప్తా, నా అడుగుల జాడానికి తెలియచేస్తా, ఆయన నాకు అన్యాయం చేశాడని చివరిలో ఒక మాట మాట్లాడతాడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ దేవుని యొక్క ఎందు మాత్రం తన విశ్వాసాన్ని, తన యథార్థతను విడవొక్క ఉన్నందున మనం చూస్తాం, తర్వాత యోబును 2 ఆశీర్వాదంతో దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అంతకు ముందు కలిగిన ఆశీర్వాదం కంటే కూడా ఆ తర్వాత ఆ శోధనలో, ఆ పరీక్షలో, ఆ శ్రమను ఎదుర్కొని నిలవబడిన యోబు జీవితంలో 42వ అధ్యాయంలో చూస్తాము, అతని ఆశీర్వాదం 2 మార్చబడినట్లుగా. హల్లెలూయా. ఈరోజు గమనించండి, నువ్వు అనుభవిస్తున్న శ్రమలు, శోధనలు 42వ అధ్యాయం 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వరకు 500 ఉన్నాయి, కానీ ఇప్పుడు 1000 ఆడగాడిదలు అయిపోయినాయి. హల్లెలూయా. అప్పుడు వరకు 3,000 ఒంటెలే ఉంటే ఇప్పుడు 6,000 ఒంటెలు అయిపోయాయి, 1000 జతల ఎడ్లు అయిపోయాయి. అన్ని డబల్. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 ఆశీర్వాదంతో యోబును ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే దేవుడు పరీక్షించడానికి పెట్టిన శ్రమలో అతను నిలవబడ్డాడు. నీవు కూడా ప్రేమేందేని బిడ్డలారా, అయితే మన జీవితాల్లో మరి కలుగుతున్న ఈ శ్రమ ఏదని మనం తెలుసుకోవాలి. అంటే దేవుడు నన్ను పరీక్షించడానికి పెట్టిన శ్రమ, లేకపోతే నా అవిధేయత ద్వారా, నా మూర్ఖత ద్వారా నేను తెచ్చుకున్న శ్రమ ఏది నాకు అర్థం కావట్లేదంటే దేవుని వాక్యపు వెలుగులో నీకు అర్థమయ్యిద్ది. హల్లెలూయా.
హల్లెలూయా. నువ్వు అనుభవిస్తున్న ఈ శ్రమ, ఈ బాధ, ఈ కరువు, ఈ కాటకాలు, ఈ బలహీనతలు, ఈ రోగాలు, ఈ రుగ్మతులు నీ జీవితంలో సంభవిస్తున్నప్పుడు, ఎందుకు నా జీవితం, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు ఇలాంటి భయంకరమైన పరిస్థితికి నేను దిగజారిపోతున్నాను, నేను అనుకుంటుంది ఒకటి, జరుగుతుంది ఒకటి, నేను ఆశిస్తుంది ఏది జరగకుండా దానికి విరుద్ధంగా అన్నీ నా జీవితంలో కలుగుతున్నాయి అన్న పరిస్థితులు ఒకవేళ నువ్వు ఎదుర్కొంటుంటే, శ్రమ గుండా, శోధన వంటి పరీక్షల గుండా నువ్వు వెళ్తూ ఉంటే, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కరువులు నీకు సంభవించడానికి ఏమండి నీ అవిధేయత ఏమైనా ఉందా, లేకపోతే దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి పెట్టిందా అని నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, దేవుని వాక్యపు వెలుగులో నీవు తెలుసుకోగలిగితే, అది నీ అవిధేయత వలన వచ్చిందో లేకపోతే ప్రభువు పరీక్షించడం వలన వచ్చిందో నీకు అర్థమైంది. హల్లెలూయా. నువ్వు ఇంకా నమ్మకంగానే ఉన్నావు, నీ దేవుని ఆత్మ మిమ్మల్ని బలపరిస్తే, నువ్వు యథార్థంగానే ఉన్నా, దేవునికి నమ్మకంగానే ఉన్నా, ఎక్కడ ఏమంటే తప్పు చేసే విషయంలో, పాపం చేసే విషయంలో, ఆజ్ఞ అతిక్రమించే విషయంలో, దేవుని వాక్యానికి విరుద్ధంగా నడిచే విషయంలో, అన్నిటిలోనూ నువ్వు మంచిగా న్యాయంగానే ఉన్నావు, పరిశుద్ధంగానే ఉన్నావు, నీతి న్యాయాలు జరిగిస్తూనే ఉన్నావు, అయినా నీకు శ్రమ కలుగుతుందంటే అది నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కలిగిన శ్రమ అని నువ్వు ఎరగాలి. ఒకవేళ ఎక్కడైనా దేవునికి వాక్యానికి విరుద్ధంగా నడిచిన వ్యక్తిగా, ఏమండి వ్యసనాలకు బానిస అయిన వ్యక్తిగా, ఏమండి లోక సంబంధమైన అలవాట్లకు బానిస అయి దానిలో నడుస్తున్న వ్యక్తిగా, ఏమంటే వాక్యానికి విరుద్ధంగా నడిచే వ్యక్తిగా, దేవుడు నీతో మాట్లాడిన మాటకు విరోధంగా బ్రతుకుతున్న వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నప్పుడు వచ్చే శ్రమ, ఇది నా అవిధేయత వలన, ఇది నా పొరపాటు వలన, ఇది నా మూర్ఖత వలన, ఇది నా దేవునికి విరుద్ధంగా బ్రతుకుటం వలన వచ్చిన శ్రమ అని ఎరిగి నువ్వు వెంటనే పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో నీ పాపములు ఒప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన బిడ్డలారా, 2 రకాల శ్రమలు. ఈ శ్రమలు నీ జీవితంలో కలిగినప్పుడు చేతకాని వాడివిగా కృంగిపోకూడదు. హల్లెలూయా. కృంగిపోయి అంత అయిపోయిందని చేతకాని వాడిగా మిగిలిపోకూడదు. కానీ ఈ శ్రమ కలిగినప్పుడు, ఈ శ్రమలో 2 రకాలుగా నువ్వు ఆలోచించే, దేవుడు నన్ను పరీక్షించడానికి కలగజేసిందా, నా అవిధేయత వలన కలిగిందా అని నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు నీకు బయలుపరుస్తాడు, ప్రభు నీకు తెలియజేస్తాడు. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నీ అవిధేయత వలన వచ్చిందైతే పశ్చాత్తాపముతో ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ శ్రమ నుంచి నిన్ను మరలా విడిపిస్తాడు. హల్లెలూయా. లేదు, దేవుడు నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధతను పరీక్షించడానికే కలిగిందైతే ఆ పరీక్షలో నిలబడడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని నాకు ఇవ్వండి అయ్యా, నేను నీ కొరకు నిలవబడి ఈ పరీక్షలో జయం పొంది నీ ద్వారా నేను దీవెన పొందాలి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఆ విధంగా ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని, అభిషేకాన్ని ఇచ్చి ఆ పరీక్షలో నిలబడగలిగిన శక్తిని దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో శ్రమ కలిగినప్పుడు ఏమంటే కృంగిపోయి చేతకాని వాళ్ళముగా, ఏమీ చేయలేని వారంగా, అసలు ఏమి అర్థం కాక అలా మిగిలిపోవటం కాదు, అలా ఉండిపోవటం కాదు, అసలు ఏమి తోచక అలా మిగిలిపోయి ఉండిపోవటం కాదు. కానీ ఈ శ్రమ ఎందుకు వచ్చిందో దేవుని పాదాల దగ్గర కనుక్కొని, దేవుని పాదాల దగ్గర దేవుణ్ణి అడిగి ఆయన దగ్గర నుంచి ఒక సమాధానం పొందుకొని దానికి తగినట్లుగా ఏం చేయాలో అలా చేయగలిగితే దేవుడు మనల్ని మరలా నూతనపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు మరలా ఆయన కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకుని బలపరుస్తాడు. పరీక్ష వలన వస్తుందే, జయించుదాం, దేవుని సన్నిధిలో దీవించబడదాం. ఒకవేళ మన అవిధేయత వలన వస్తే ఆ అవిధేయతను ఒప్పుకుందాం, క్షమాపణ కోరుకుందాం, దేవుని చేత క్షమించబడి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని దీవెనలకు పాత్రలు అవుదాం. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఈరోజు ప్రతి మనుష్యుడు దేవునికి విరోధంగా నడుచుకోవటం వల్ల శ్రమలు పొందుతున్నాడు, కష్టాలు పొందుతున్నాడు, అపాయాలు పొందుతున్నాడు. యోనా దేవునికి విరోధంగా నడిచి శ్రమ కొని తెచ్చుకున్నాడు, అపాయము దరిచేరింది, భయంకరమైన గాలి తుఫాను సముద్రం మీద వేచగా వాడ బద్దలైపోయి మరణం చెందే పరిస్థితులకు వెళ్ళిపోయారు. అననీయ సప్పిరాలు కూడా అపవాది చేత మోసగించబడిన వారే, ప్రేరేపించబడిన వారే, లొంగిపోయిన వారే, దేవునితో అబద్ధమాడి మోసపరచడానికి ప్రయత్నం చేసి వారంతటా వారే మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో, వాళ్ళ సొంత ఆలోచనలతో, సొంత కోరికలతో, సొంత ప్రయత్నాలు చేసి, సొంత ఇష్టాలు నెరవేర్చుకొని వాక్యానికి విరుద్ధంగా, సేవకునికి విరుద్ధంగా నడిచి శ్రమను, శోధనను, భయంకరమైన అపాయాలను, కరువులను తెచ్చుకున్న వారెందరో ఉన్నారు. కానీ ఈరోజు నీ జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకో. ఏంటోనండి, అన్ని కష్టాలు, అన్ని బాధలు, అన్ని శ్రమలే కలుగుతున్నాయి.
అనుకున్నది ఒకటి జరుగుతుంది, మరొకటి అవుతుందండి అనుకుంటున్న పరిస్థితులు గుండా వెళ్తున్నావా? అయితే ఒకసారి ఆగి ప్రభు సన్నిధిలో వాక్యపు వెలుగులో ప్రార్థన చేయి. నీకు కలుగుతున్న శ్రమలు, కరువులు, కాటకాలు, ఇబ్బందులు, బలహీనతలు, రోగాలు, రుగ్మతలు ఇవన్నీ నువ్వెక్కడో దేవునికి విరోధంగా నడుచుకోవటం వల్ల కలుగుతుందేమో. ప్రభువా, నా విధేయత వలన అయితే నన్ను క్షమించండి అయ్యా. నీ మాటను ధిక్కరించి నడుచుకోవటం వల్ల అయితే క్షమించండి అయ్యా. నీ సన్నిధికి వేరుగా నేను పాపం చేయటం వలన వస్తున్నది అయితే నన్ను క్షమించండి అయ్యా. నాకు కలుగుతున్న శ్రమలు, బలహీనతలు, రోగాలన్నీ అయ్యా నీ మాట నేను కొట్టుపడేయడం వల్ల జరుగుతున్నవేమో నాయన. నీ మాటను నాయన ధిక్కరించడం వల్ల జరుగుతున్నవేమో నాయన, నన్ను క్షమించండి అని ప్రభు సన్నిధిలో పాదాలు పట్టుకొని అడుగుదాం. దేవుని చేత క్షమాపణ పొందుదాం. ప్రభువా, క్షమించబడదామా? ఒకవేళ యోబు వంటి పరీక్ష ఎదురైతే, దేవుని చేతే శ్రమ పరీక్షగా అనుమతించబడితే, ప్రభువా నీ సన్నిధిలో నన్ను నమ్మి ఈ శోధనకి, శ్రమకి నన్ను గురి చేసావు, అనుమతించావు నా జీవితంలో. కాబట్టి నేను ఈ పరీక్షలో జయం పొందాలయ్యా. ఈ పరీక్షలో నీవు అనుకున్నది నేను నెరవేర్చాలయ్యా. నిలబడగలిగిన శక్తిని నాకు ఇవ్వా. ఈ పరీక్షలో నిలబడగలిగిన సామర్థ్యం నాకు ఇవ్వా. అభిషేకం నాకు ఇవ్వా. నాలో మీరు ఏది నమ్మి నన్ను ఈ రీతిగా పరీక్షకు అనుమతించారో, ఈ శ్రమ గుండా నన్ను నడిపిస్తున్నారో, దీనిలో నిలవబడి నీ ద్వారా నేను మరలా ఆశీర్వదింపబడాలయ్యా. యోబు వంటి వాడిగా నేను స్థిరపరచబడాలి, నిలబడాలి, జయం పొందాలయ్యా. సహాయం చేయండి అయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. ఈ వాక్యపు వెలుగులో మేము అనిపిస్తున్న ఈ కష్టాలకు, ఈ శ్రమలకు, ఈ బాధలకు, ఈ అవమానాలకు, ఈ నిందలకు కారణం ఏమిటో తెలుసుకొని నీ సన్నిధిలో ప్రార్థించి గొప్ప జయం పొందే కృప మాకు దయచేయమని, శ్రమ కలిగినప్పుడు కృంగిపోయి చేతకాని వారముగా మిగిలిపోకుండా ఆ శ్రమ కలగటానికి కారణం ఏమిటో మేము నీ సన్నిధిలో కనుగొనే కృప, తెలుసుకొని నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యం, ఆత్మ నడిపింపు, వివేచన నీ బిడ్డలమైన మా అందరికీ కలుగు చేయమని, నీ సన్నిధిలో ఈ వాక్యం నూరంతలుగా మా హృదయాల్లో ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.